హలో అందరికీ, పెళ్ళిళ్ళలో వండే బంగాళాదుంప కర్రీ ఈ విధంగా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. చాలా బాగుంటుంది. చపాతీలోకి కానీ, పూరీలోకి కానీ, దోశలోకి కానీ, అన్నంలోకి అన్నిటిలోకి చాలా బాగుంటుంది. ఫస్ట్ నూనె వేడయ్యాక జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. అవి చిటపట్లాడాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి మగ్గనివ్వాలి. తర్వాత ఎండుమిర్చి ఒక 3 వేసుకోవాలి. తర్వాత పచ్చిశనగపప్పు వేసుకోవాలి. వేసుకొని వేయించుకోవాలి. తర్వాత వేయించిన జీలకర్ర మెంతి పొడి వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. పసుపు వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఆలుగడ్డల్ని ముందుగానే ఉడికించుకోవాలి. ఉడికించుకొని పొట్టు తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉడికించిన ఆలుగడ్డల్ని వేసుకోవాలి. పోపులో వేసుకొని కలుపుకోవాలి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి ఒక స్పూన్ కారం వేసుకోవాలి, ఎండు కారం. తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. వేయించిన ధనియాల పొడి వేసుకోవాలి. వేసుకొని కలుపుకొని ఒక 5 నుండి 10 నిమిషాల వరకు స్టవ్ చిన్నగా పెట్టుకొని కొంచెం మగ్గనివ్వాలి. కారం ఉప్పు అంతా ఆలుగడ్డకు పట్టే విధంగా మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా ఆలుగడ్డ కర్రీ